హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. ఈరోజు నేను చేసే వర్కౌట్ ఫస్ట్ షోల్డర్ రొటేషన్ చేస్తా. ఎందుకంటే బ్యాక్ మూమెంట్ ఏం చేసినా కూడా ఫస్ట్ అప్పర్ బాడీలో ఏ మూమెంట్ చేసినా షోల్డర్ జాయింట్తో ఇన్వాల్వ్ అయ్యేంతో అన్ని మజిల్స్ అన్నీ. సో ఫస్ట్ దాన్ని మంచిగా బాగా ఫ్లెక్స్ చేసుకొని బ్యాక్ మూమెంట్ చేస్తాం కాబట్టి హ్యామ్స్ట్రింగ్ కొద్దిగా ఫ్రీ చేసుకొని సైడ్స్ కొద్దిగా అన్ని మంచిగా ఫ్రీ చేసుకొని దాని తర్వాత ఫస్ట్ రోప్ పుల్ ఓవర్, సెట్ వామప్, దాని తర్వాత పుల్అప్స్. చలో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి 1 arm కేబుల్ రోయింగ్. ఈ 1 arm కేబుల్ రోయింగ్లో ఫస్ట్ నేను ఇది ఎందుకు వేస్తానంటే ఐసోలేటెడ్ మూమెంట్, మజిల్ బాగా కాంట్రాక్ట్ అవుతుంది, నాకు మైండ్ టు మజిల్ కనెక్షన్ బాగా బిల్డ్ అవుతుంది. ఫస్ట్ కంపౌండ్ మూమెంట్ కూడా చేయొచ్చు ఫస్ట్ వేరియేషన్. కాకపోతే ఏంటంటే ఈ మూమెంట్ చేయడం వల్ల కొద్దిగా నాకు ఏంటంటే లార్జ్ మజిల్ కరెక్ట్గా ఎంగేజ్ అవుతుందని చెప్పేసి నాకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. సో ఫర్దర్గా ఏమైందంటే తర్వాత ఏ వేరియేషన్ చేసినా కూడా నాకు కరెక్ట్గా బ్యాక్ ఎంగేజ్ అవుతుంది, బ్యాక్ కరెక్ట్గా లోడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కేబుల్ రోయింగ్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి బెండ్రోస్. ఎప్పుడైనా దీన్ని కంట్రోల్గా చేస్తా. ఫస్ట్ స్టేబుల్గా 5 reps, దాని తర్వాత కొద్దిగా అప్పుడప్పుడు రెప్స్ కాంప్రమైజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒకవేళ 12 reps టార్గెట్ అనుకో, 12 reps అన్నప్పుడు ఏం చేస్తామనంటే మనం 10 reps వరకు పర్ఫెక్ట్గా చేసి దాని తర్వాత మనం కాంప్రమైజ్ చేసుకోవచ్చు 2 repsకి. అట్లా అని చెప్పేసి ఫామ్ అంతా ఇన్కరెక్ట్ చేయదు. సెకండ్ వేరియేషన్ వచ్చేసి అందరి ఫేవరెట్, ఇది 1 arm డంబుల్ రోయింగ్. 1 arm డంబుల్ రోయింగ్ ఇది ఒక్కొక్క టైప్గా పర్ఫామ్ చేస్తారు. ఇది నాకు ఇట్లా ఈ విధంగా చేస్తేనే కరెక్ట్గా టార్గెట్ అవుతుంది. అట్లా అందరికీ ఒకటే విధంగా చేయాలని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి అట్లా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మధ్యలో అప్పుడప్పుడు పోజింగ్ చేస్తా. పోజింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అది చెప్తా, అది కూడా చూడండి. ట్రైనింగ్ అనేది ఎట్లా చేసినా బాడీ బాగుంటుంది, కానీ జిమ్కి వచ్చి ఇంజరీ చేసుకోవచ్చు. జిమ్కి వచ్చి గట్టిగా వచ్చి ఇంజరీ కాదు, అందుకనే 4 side ఆసనం అంటాం. ఇప్పుడు కొంతమందికి ఏమో రంగులోకి చేసినప్పుడు నాకు ఇట్లా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇట్లా రాదు, నాకు ఇట్లా వేసినప్పుడు లోవర్ బాగా, లేదంటే హామ్స్ట్రింగ్ ఎక్కువ నార్మల్ అయితే నాకు ఇట్లా పెట్టి ఇట్లా కొద్దిగా చెస్ట్ పెట్టి ఈ మూమెంట్ ఎక్కువ చేస్తాను. ఈ మూమెంట్ ఎక్కువ చేసినప్పుడు నా మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ప్రాపర్గా టార్గెట్ అవుతుంది. అంటే నాకు ఎగ్జాక్ట్లీ లాటెస్ట్ మజిల్ అంటే లాస్ట్ మజిల్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కరెక్ట్గా ఎంగేజ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు అట్లే ఉందని చెప్పేసి నీకు అట్లే విధంగా చెప్పలేను కదా. సో అందుకనే ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఎట్లుంటుందంటే ఫస్ట్ నీకు చేస్తున్నప్పుడు కరెక్ట్గా మజిల్ నువ్వు ఫీల్ అవుతున్నావు, అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే చేస్తున్న ప్రతి సెట్ తర్వాత ఏదైతే మజిల్ని టార్గెట్ చేస్తున్నావు ఆ మజిల్ని సంథింగ్ బైసెప్ చేసినట్టు బైసెప్ ఫ్లెక్స్ చేయడం కానీ పోజ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటే ఏంటంటే మైండ్ మజిల్ కనెక్షన్ కానీ లేకపోతే అక్కడ ప్రాపర్గా బ్లడ్ ఫ్లో వెళ్ళడం కానీ అవన్నీ టార్గెట్ అవుతుంది. చేసినప్పుడు బాడీ బిల్డర్లో పోజ్ చేయాలని ఏం లేదు, పోజింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మజిల్ ఫైబర్ లోపల చిన్న మైఫైబర్లు ఉంటాయి అనమాట, చిన్న మజిల్ ఫైబర్స్ అవి కూడా ప్రాపర్గా డెవలప్మెంట్ అవుతాయి. నువ్వు ఎందుకంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ లిఫ్ట్ చేసిన కదా, వాటిని కూడా టార్గెట్ చేసి చిన్నగా ఇట్లా ఫ్లెక్స్ చేసినప్పుడు ప్రాపర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనమాట. అందుకనే ప్రతి ఒక్కరికి పోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్, బాడీ బిల్డర్ చేయాలి నీకు చేయాలని అంటే లేదు. నువ్వు వచ్చి టార్గెట్ చేసినావా ఏదైనా క్లిక్ చేస్తున్నావా అదని కంపల్సరీ ఫ్లెక్స్ చేయాల్సి. ఫ్లెక్స్ చేస్తేనే అక్కడ కరెక్ట్గా షేప్ వస్తుంటే నీకు మంచిగా చేయాలని మోటివేషన్ వస్తుంది. నువ్వేం ఫ్లెక్స్ చేయకపోతే మోటివేషన్ రాదు. ఆ డెవలప్మెంట్ అవుతుందంటే నీకు అక్కడ బ్లడ్ వెళ్తుందని చెప్పి నీకు మంచిగా పంపు ఫీల్ అయితే వెళ్ళి లేకుండా పోజ్ చేస్తుంటే మంచిగా ఫీల్ అవుతావు అనమాట. ఓకే మంచిగా అనిపిస్తుంది, ఫుడ్ నీకు లుక్ మంచిగా ఉండదు. సో పోజింగ్ అనేది మస్ట్ అని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సరే నువ్వు ఇంకా పెద్ద బాడీ బిల్డర్లే పోజింగ్లకి సంవత్సరాలు టైం తీసుకుంటారు. పోజింగ్ నువ్వు 20 సంవత్సరాలు బాడీని బిల్డ్ చేసినా కూడా రైట్ గా పోజింగ్ చేయకపోతే స్టేజ్ మీద పోజింగ్ అనేది 2 నిమిషాలు ఇస్తారు. 2 నిమిషాలుగా పోజింగ్ 20 సంవత్సరాల కష్టం 2 నెలల్లో 2 నిమిషాలలో నువ్వు చూపించాలి. సో పోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పోజింగ్ చేయడం వల్ల సింగ్ కూడా తెస్తాను. సో పోజింగ్ గురించి సీరియస్ కష్టపడుతూనే ఉన్నాను. ప్రాపర్ వెయిట్ చేయడం, మజిల్ని కరెక్ట్గా నీ లోపల ఉన్న మజిల్ అనేది ఆ పొటెన్షియల్ని బయట తీసేది పోజింగ్. అదే ఓన్లీ టార్గెట్ చేసినట్టు మాత్రం మజిల్ ఒక్కటి కాదు, ఎప్పుడైనా పోజింగ్ చేయడం వల్ల కూడా మజిల్ మంచిగా డిఫరెన్స్ ఉన్నారు. సరే సెకండ్ సెట్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్లో కొద్దిగా నేను చెస్ట్ కిందికి చేస్తాను. నేను చెస్ట్ కిందికి చేసినప్పుడు అయితే కరెక్ట్గా ఎంగేజ్ అవుతుంది. నాకు ఏదంతా అప్పర్ చెస్ట్ వరకు టచ్ చేసింది అనుకో కొద్దిగా నాకు స్కాప్లో ఎంగేజ్ అయినట్టు, లేదంటే ట్రాప్స్ ఎంగేజ్ అయినట్టు అనిపిస్తుంది. కొద్దిగా
కిందికి తీసుకొస్తా అండ్ స్లోగా కంట్రోల్గా తీసుకొని వస్తా దీన్ని. లాట్స్ బిల్డ్ అవునా కూడా చాలా హెల్ప్ చేసేది. ఫస్ట్ మంచిగా మెయిన్ వేరియేషన్ ఇదే లాట్ పుల్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ వచ్చేసి ఫస్ట్ సింగిల్ టార్గెట్ చేస్తాను నేను. లెగ్ డే కూడా చేస్తా, కాకపోతే ఎక్కడ ఏంటంటే కొద్దిగా గ్లూట్స్ ప్లస్ హ్యామ్స్ట్రింగ్ ఎక్కువ డామినేటెడ్గా చేస్తా, దీంతో పాటు పోస్టీరియర్ మజిల్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక బైసెప్. ఫస్ట్ నేను చేసే వేరియేషన్ ఏంటంటే హ్యామర్ కర్ల్స్. లాంగ్ హెడ్ని ఎప్పుడు టార్గెట్ చేస్తాను. ఇది కూడా ఎట్లా అంటే స్లో అండ్ కంట్రోల్, స్టడీ అండ్ కంట్రోల్ కంపల్సరీ. ఎసెంట్రిక్ మూవ్మెంట్ కాన్సెంట్రిక్ మూవ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. రేంజ్ ఆఫ్ మోషన్ ఫుల్గా ఉండాలి. ఆఫ్ చేయొద్దు, స్వింగ్ ఎక్కువ చేయొద్దు. ఏం చేస్తా అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇండివిజువల్గా టార్గెట్ చేస్తా. ఇండివిజువల్గా ఎందుకు టార్గెట్ చేస్తా అంటే అప్పుడప్పుడు నేను 2 కలిపి ఒకటేసారి చేస్తున్నప్పుడు ఏమైందంటే నాకు బయోలాటరల్ డెఫిషియన్సీ వస్తుంది. బయోలాటరల్ డెఫిషియన్సీ అంటే ఏం లేదు, రైట్ హ్యాండ్ కరెక్ట్గా టార్గెట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అనేది కరెక్ట్గా టార్గెట్ కాదు నాకు. సో ఆ టార్గెట్ చేయడానికే నేను ఒకటే సెట్ ఏం చేస్తా అంటే ఆల్టర్నేట్ చేస్తాను. దాని తర్వాత ఆల్టర్నేటివ్ డంబుల్ కాల్ చేస్తాను. నార్మల్ కాల్స్ వచ్చేసి పైకి వచ్చినప్పుడు స్లోగా కలిసి చేస్తా, కొద్దిగా లైట్గా స్లైడ్గా డౌన్ అయ్యి చేస్తా. ఎందుకనంటే కరెక్ట్గా లోడ్ చేసినందుకు రేంజ్ ఆఫ్ మోషన్ కంప్లీట్గా డౌన్కి వెళ్తుంది, మళ్ళీ అండ్ అప్పుకి వస్తుంది నాకు. అంతే, ఈరోజు వర్కౌట్ ఇడికే ఇంతే. బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.